బెంగాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నించిన సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు ఆదేశాలు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా మారాయి. ఎస్ఐఆర్పై కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన మమత సుప్రీంకోర్టు ముందు స్వయంగా వాదించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. వాదనలను సానుకూలంగా విన్న ప్రధాన ధర్మాసనం ఏది ఏమైనా ఎస్ఐఆర్ ప్రక్రియను సజావుగా సాగాలని ఆదేశించింది. ఎన్నికల పనుల్లో ఆటంకాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో బెంగాల్ ఎన్నికల ప్రక్రియ ఆసక్తిగా మారిపోయింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘంతో గొడవ పడుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు షాక్ కలిగించాయని చెప్పక తప్పదు. బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై రాజకీయ వివాదం కొనసాగుతుండగా ఈ ప్రక్రియను సవాలు చేస్తూ మమతా బెనర్జీ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాలా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పాంచోలి విచారణ చేపట్టారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా కోర్టుకు హాజరై ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్లో తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియను ఎవరూ అడ్డుకోవడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఎన్నికలకు ఆటంకాలు కలిగించే చర్యలు సహించబోమని బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అదే సమయంలో ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈసీ గడువును మరో వారం పాటు పొడిగించింది. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని టార్గెట్ చేసిందని, ప్రజలను బెదిరిస్తోందని ఆరోపించారు సీఎం మమతా బెనర్జీ. ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్లను తొలగించడానికే తప్ప నమోదు చేయడానికి కాదు. బతికి ఉన్నోళ్లను చనిపోయినట్టుగా పేర్కొంటూ ఓటర్ జాబితాలో నుంచి వాళ్ల పేర్లను తొలగిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఓటర్లకు ప్రూఫ్గా ఆధార్ కార్డును ఈసీ అనుమతించడం లేదు. ఆధార్ కాకుండా వేరే డాక్యుమెంట్లు చూపించాలంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఇతర రాష్ట్రాల్లో రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఫ్యామిలీ రిజిస్టర్ కార్డ్ తదితర డాక్యుమెంట్లను అనుమతిస్తున్నారు. కానీ బెంగాల్లో మాత్రం వాటిని అనుమతించడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు మమత. రాష్ట్రంలో 1.36 కోట్ల మంది ఓటర్లు అనిశ్చిత జాబితాలో ఉన్నారని, ఇంటి పేర్లలో అక్షర దోషాలు, పెళ్లి తరువాత మహిళల చిరునామాలలో మార్పు వంటి చిన్న చిన్న లోపాల ఆధారంగా వారి పేర్లు తొలగించారని ఆరోపించారు. నిజానికి ఎస్ఐఆర్ ప్రక్రియకు 2 ఏళ్ల సమయం పడుతుంది. కానీ బెంగాల్లో ఎలక్షన్స్ కు ముందు హడావిడిగా చేపట్టారన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం 8,300 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల సంఘం మైక్రో అబ్జర్వర్లుగా నియమించిందని మమతా బెనర్జీ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వారు ఓటరు జాబితా నుంచి అర్హుల పేర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. దీనికి ఈసీ తరపు న్యాయవాది బదులిస్తూ మైక్రో అబ్జర్వర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 5 లేఖలు రాసినా స్పందించలేదన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించాల్సి వచ్చిందని వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు అవసరమైన అధికారుల పేర్లు, వివరాలను బెంగాల్ ప్రభుత్వం తమకు అందజేయలేదని ఆరోపించారు. దీనిపై బెంగాల్ ప్రభుత్వ తరపున వాదిస్తున్న న్యాయవాది బదులిస్తూ తమ దగ్గర పేర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ, మేము ఫిబ్రవరి 4న ఆదేశాలు ఇస్తే ఫిబ్రవరి 7న ఉదయం 12 గంటల వరకు ఎందుకు పంపలేదని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రూప్ బి అధికారుల పేర్లను పంపడంలో ఎందుకు జాప్యం జరిగిందని సీజేఐ నిలదీశారు. దీంతో సంబంధిత అధికారుల జాబితాను బెంగాల్ ప్రభుత్వం ఈసీకి అందించింది. విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం సమర్పించిన అఫిడవిట్ను సుప్రీంకోర్టు పరిశీలించింది. ఎన్నికల అధికారులు జారీ చేసిన నోటీసులను కొందరు దుండగులు కాల్చివేశారని ఈసీ ఆరోపించింది. ఇప్పటి వరకు ఆ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని కూడా తెలిపింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు వెంటనే చర్యలు తీసుకోవాలని బెంగాల్ సర్కారును ఆదేశించింది. ఓటర్ల తొలగింపు ఆందోళనపై కూడా స్పందించింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, దానిని కాపాడటం అందరి బాధ్యత అని వ్యాఖ్యానించింది. ఒకవేళ ఎక్కడైనా అవకతవకలు జరిగితే తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగాలని పేర్కొంది. మొత్తంగా చూస్తే ఎస్ఐఆర్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నది సుప్రీంకోర్టు స్పష్టమైన సందేశంగా మారింది. ఎన్నికల పనుల్లో ఆటంకాలు సృష్టించే వారికి కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించడం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇకపై ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. బెంగాల్ అసెంబ్లీకి గడువు పూర్తి కావస్తున్నందున ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ సందర్భంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇది తమ ఓటు బ్యాంకును దెబ్బతీయడానికి చేస్తున్న రాజకీయ కుట్రగా ఆమె అభివర్ణిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో బెంగాల్లో 100 మంది చనిపోయారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఆమె ఆక్రోశించింది. గతేడాది డిసెంబర్ నెలలో ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగా బెంగాల్లో 58 లక్షల ఓటర్ల తొలగింపు కలకలం రేపింది. ఇందులో బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించిన వారి పేర్లున్నాయని బీజేపీ ఆరోపణ. ఎస్ఐఆర్ ప్రక్రియను ఎలాగైనా అడ్డుకునేందుకు మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో స్వయంగా వాదించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా తలుపుల వెనుక న్యాయదేవత దుఃఖిస్తోంది అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకిని అనుమతించం. దీనిని అన్ని రాష్ట్రాలు అర్థం చేసుకోవాలి అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం దీదీకి మింగుడు పడలేదు.